సామాజిక కోణంలో అంటే సమాజానికి ఒక తలనొప్పిగా మారారు. ఇంటి వరకు వాళ్ళ సమస్య ఉంది, అది వేరే విషయం, అది ఇంటి వరకే ఉంది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇష్టం, వాళ్ళు తిరుగుతారో తాగుతారో పడి చస్తారో వేరే వాళ్ళకి అవసరం లేదు నిజానికి. కానీ ఇది సామాజిక సమస్యగా ఎలా మారింది అంటే వీళ్లను చూసి బయటకు వచ్చిన తర్వాత అదే క్లాస్లో ఉన్న వాళ్ళు, వాళ్ళ సర్కిల్స్లో ఉన్న వాళ్ళు వాళ్ళలాగా తయారవుతున్న పరిస్థితి ఉంది. ఇదే అమ్మాయిలు చిన్న చిన్న పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని వీకెండ్ అవ్వగానే ఇదే జూబ్లీ హిల్స్ ఏరియాల్లో పబ్స్ చుట్టూ తిరుగుతున్నారు. అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోకి వెళ్ళిపోతున్నారు. రిసార్ట్స్, ఫామ్ హౌస్లు, అక్కడ అవేంటి రేవ్ పార్టీస్ జరుపుతూ ఉంటారు. అంటే అశ్లీల నృత్యాలు. రేవ్ పార్టీ అంటే డైరెక్ట్ చెప్పాలంటే ఇది స్టైల్గా రేవ్ పార్టీ అని ఉంది. అశ్లీల నృత్యాలు చేస్తూ ఉంటారు. మత్తు అంటే మందు తాగుతూ ఉంటారు. ఆ మందు కిక్కు కూడా సరిపోక ఇప్పుడు డ్రగ్స్కి వెళ్ళిపోయారు అనేక మంది. మందు కిక్కు సరిపోక డ్రగ్స్ కూడా, అంటే ఎవరైనా పార్టీ ఇచ్చారు అంటే ఆ పార్టీలో డ్రగ్ ఉంటుందా లేదా అనేది మెన్షన్ చేసుకుని మరీ వెళుతున్నారు. డ్రగ్ తీసుకొని అశ్లీల నృత్యాలు చేసి వీకెండ్ అంతా అలసిపోయి ఇంటికి చేరి మళ్ళీ మిగతా వారం అంతా నిద్రపోయేలాగా తయారయ్యారు. ఇంకా వీళ్ళు ఏం చదువుతారు, వీళ్ళు సమాజానికి ఏం ఉపయోగపడతారు, వీళ్ళు ఏం సాధిస్తారు, అసలు ఇలాంటి వాళ్ళు సమాజానికి అవసరమా? ఇదే ఆడపిల్లలు జూబ్లీ హిల్స్ ఏరియాలో చూడండి, సాయంత్రం అయితే చాలు, అది వీకెండ్గా వీక్ డేసా కాదు, సాయంత్రం అయితే చిన్న చిన్న బట్టలు వేసుకొని వీలైతే మందు లేదంటే సిగరెట్ పట్టుకొని తిరుగుతున్నారు. ఆడపిల్లలు సిగరెట్ తాగే పరిస్థితి వరకు ఆ స్థాయికి వెళ్లారు. మగవాడికి ఈక్వల్ గా సమానంగా ఈ రోజు ఆడపిల్లలు దూసుకెళ్లిపోతున్నారు. కొంతమంది ఆడపిల్లలు, అందరినీ కాదు.